శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 31వ సర్గము ప్రారంభము. ప్రతిభాశాలి అయిన ఆంజనేయ స్వామి తరుశాఖల మీద నుంచి పలు విధములుగా ఆలోచించారు. తల్లి యొక్క దురవస్థను పోగొట్టాలి అని భావించి తాను ఎలా తెలియచేసుకోవాలి అని తలచి సత్యమైనది, వ్యర్థము కానిది, పావనమైనది, శుభకరమైనది, సర్వజనులకు ప్రీతిపాత్రమైనది, పలుకు పలుకున తేన లులుకున్నది, జనన మరణ భయ శోక విదూరమైనది, సకల శాస్త్ర నిగమాగమ సారమైన రామనామమే నాకెక్కడ శరణ్యం అనుకున్నారు ఆంజనేయ స్వామి. కర్తవ్యమును నిర్ణయించుకున్నారు. సీతాదేవి మాత్రమే శ్రద్ధగా ఆలకించేటువంటి విధంగా మధురమైనటువంటి వచనములతో ఆంజనేయ స్వామి రామకథను ఆలపించారు. రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్. ఇక్ష్వాకు వంశజులలో దశరథుడు అని పేరు కలిగిన ఒక మహారాజు కలడు. అతడు పవిత్ర స్వభావము కలిగినవాడు, గొప్ప కీర్తిశాలి, దివ్యములైన రథములు, ఏనుగులు, శ్యామకర్ణ అశ్వములు మొదలగు బలములు కలవాడు. అతడు దానధర్మాదులచే వాసికెక్కినవాడు, సరళ స్వభావుడు, శౌర్య ప్రతాపములయందు ప్రసిద్ధి గణించినటువంటి వాడు. అతడు రాజర్షులలో సద్గుణ సంపన్నుడు, ఋషివలే తపోధనుడు, చక్రవర్తుల వంశమున జన్మించినవాడు, బలసంపదలో దేవేంద్రుని వంటివాడు. ఆ దశరథుడు అహింసా నియమములను పాటించువాడు, ఉదార స్వభావము కలవాడు, దయాళువు, సత్యసంధుడు, ఐశ్వర్యవంతుడు, సంపదలను పరిరక్షించుటలో దక్షుడు. అతడు ఇక్ష్వాకు వంశమునకు తలమానికము. అతడు మహారాజ లక్షణ శోభితుడై, శుభలక్షణ సంపన్నుడై, రాజశిరోమణి అయి, చతుస్సముద్ర వేలావలయిత ఈ వసుంధరను ఏలుతూ తాను సుఖపడుతూ ప్రజలను సుఖసంతోషములతో రాజ్యపాలన చేస్తున్నటువంటి మహానుభావుడు. దశరథునకు ప్రియమైనవాడు, అతని పుత్రులలో జ్యేష్ఠుడు శ్రీరామచంద్ర ప్రభు. చతుర్వేదముల వలె, 4 దిక్కుల వలె ప్రకాశించే 4 కుమారులు ఆయనకు ఉన్నారు. శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. అతని పుత్రులలో జ్యేష్ఠుడు శ్రీరాముడు. అతడు చంద్రుని వలె ప్రసన్నమైన ముఖము కలవాడు, జ్ఞానస్వరూపుడు, ధనుర్ధారులలో అగ్రేసరుడు. శ్రీరామచంద్ర ప్రభు స్వధర్మమును పాటించువాడు, ఆశ్రితులకు కల్పవృక్షము, సకల ప్రాణులకును సమస్త ధర్మములకును సంరక్షింపగలిగినటువంటి మహానుభావుడు. ధర్మమును నేర్చి, ధర్మమును ఆచరించి, ధర్మమును లోకమందరి చేత ఆచరింప చేయగలిగినటువంటి ధర్మస్వరూపుడు శ్రీరామచంద్ర ప్రభు. అంతేకాదు, అరివీర భయంకరుడు, సత్యసంధుడు, వృద్ధుడైన తండ్రి ఆజ్ఞను అనుసరించి వీరుడైన శ్రీరాముడు తన భార్య అయిన సీతాదేవితో, తమ్ముడైన సౌమిత్రితో వనవాసమునకు విచ్చేశారు అని మృదు మధురముగా ఆంజనేయ స్వామి తరుశాఖల మీద నుంచి రామకథను ఆలపిస్తున్నారు. మహారణ్యమునందు దుష్ట శిక్షణకై వెళ్ళినప్పుడు శ్రీరామచంద్ర ప్రభువు కామరూపులైన అనేక మంది రాక్షస యోధులను అవలీలగా హతమార్చారు. సీతమ్మ వింటున్నది. శ్రీరాముని చేతిలో దండకారణ్యమున ఖరదూషణాదులను, ఇతర రాక్షస యోధులను హతము చేశారు. ఆ విషయమును తెలుసుకొనిన రావణుడు క్రుద్ధుడై మాయలేడి ఎర్రవేసి ఆ జంటను విడదీశాడు 10 తలల మోసారి అయిన రావణుడు. సీతను కానక రామచంద్రమూర్తి అడవులలో విలపిస్తున్నారు అని ఆంజనేయ స్వామి తరుశాఖల మీద నుంచి రామకథను సీతకు వినపడేటట్లుగా మృదు మధురముగా ఆలపిస్తున్నారు. ఇంతవరకు సీతమ్మకు తెలిసినదే కథ. ఇక్కడి నుంచి ఏమి జరిగినది అని సీతామాత ఆశ్చర్యంతో, ఆనందంతో అద్భుతమైన గానమాధుర్యాన్ని వింటున్నది. శ్రీరాముడు సాధ్వీన సీతాదేవిని వెతుకుచూ వనమునందలి సుగ్రీవుడు అని పేరు కలిగిన వానరుని మిత్రునిగా పొందారు. వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. వారి నడుమ చెలరేగెను పోరాటములు.
శ్రీరాముడు వాలిని చంపి వానర రాజ్యమునకు సుగ్రీవుని రాజుగా చేశారు. సుగ్రీవుని ఆదేశానుసారం కామరూపులైన వేలకొలది వానరులు అన్ని దిక్కులయందు సీతాదేవిని వెతుకుచున్నారు. సంపాతి అని పేరు కలిగినటువంటి పక్షిరాజు యొక్క సూచన మీదకు లంకలో నేను ప్రవేశించాను. శతయోజన విస్తీర్ణమైన వారిధి దాటాను. కామరూపులు, నిశాచరులు, నరహంతకులైన రాక్షసులను చూచాను. చివరకు అశోకవనిలో రాముడు తెలిపిన గురుతులు కలిగిన సీతామాతను సందర్శించాను. సీతాదేవి యొక్క దివ్య ఆకారమును, రూప సౌభాగ్యమును, తేజో విశేషములను, చిహ్నములను నేను రాముని వలన విని ఆ రూపమును నా మనస్సులోనే ముద్రించుకున్నాను. శ్రీరామచంద్ర ప్రభువు తెలియచేసినటువంటి ఏ సీతామహాదేవి యొక్క దివ్య రూపమును వర్ణించినారో అట్టి దివ్య రూపాన్ని సాకారంగా నేను నా మనస్సులో సందర్శించుకొని ముద్రించుకొనిన ఆ దివ్య శుభలక్షణ శోభితురాలైన సీతాదేవిని నేను ఇక్కడ చూచాను. పదే పదే పలికారు. కపివరుడైన హనుమంతుడు ఇట్టు పలికి, సీతాదేవిని నేను చూచి తిని అని పలికి తన మాటలను చాలించారు. నన్ను చూచాడా? రాముని దూతయా? ఆశ్చర్యం కలిగింది తల్లికి. జానకీదేవి కపివరుని వచనములు విని ఆశ్చర్యపడింది. ఆమె నొక్కులు తీరియున్న చక్కని కేశ సంపద కలిగి ఉన్నది. కొంచెం భయం కలిగింది. ఆ కేశములన్నీ అమ్మ యొక్క ముఖాన్ని కప్పివేసినాయి. ఆంజనేయ స్వామి వారిని చూడాలి అనుకున్నది. ఇంత మృదు మధురముగా ఈ ప్రదేశంలో రామకథను ఆలపించేవారెవరు? ఎక్కడ చూచినా రాముని దూషించినటువంటి వారే కాని రాముని స్తుతించిన వారు ఎవరూ లేరు. ఈనాటికి ఇన్ని రోజుల తరువాత రామచంద్ర ప్రభు యొక్క దివ్యమైనటువంటి నామాన్ని వినే అదృష్టం కలిగిందని తన ముఖము మీద వ్రాలి ఉన్న కేశములను ప్రక్కకు తీసి మెల్లగా ముఖమును పైకి ఎత్తి సింసుపా వృక్షాన్ని చూచింది. ఎక్కడ నాదం వినపడుతున్నది? తాను కూర్చున్నటువంటి ఆ చెట్టుపైన వినపడుతున్నది. పైనుంచి గానం చేసేవారెవరు? సీతాదేవి కపీశ్వరుని పలుకులను విని అన్ని దిక్కుల పరికించి త్రికరణ శుద్ధిగా ఒక్కసారి రాముని స్మరించుకున్నది. ఇది నిజమే అనేక అనుమానములు. పరమానంద భరితురాలైంది. ఆమె నలుప్రక్కల పైభాగము నుండి క్రింతకు ఒక్కసారి పరిశీలించింది. అహో, తేజోమయుడు, మహాబుద్ధిశాలి, సుగ్రీవుని సచివుడు, ఉదయాగ్రిపై బాలభానుని వలె శోభిల్లుచున్న ఆ మారుతిని కాంచినది తల్లి. బంగారపు తేజంతో వెలుగొందుతున్న ఆంజనేయ స్వామివారిని ఒక్కసారి చూచింది తల్లి, ఆనందించింది. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 31వ సర్గము సమాప్తము.